రేపు సీఎల్పీ భేటీ కానుంది. 4 కీలక అంశాలపై చర్చించనున్నారు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణపై సీఎల్పీలో చర్చించనున్నారు. రేపు సీఎల్పీ భేటీ కానుంది. 4 కీలక అంశాలపై చర్చించనున్నారు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణపై సీఎల్పీలో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, 4 కీలక అంశాలపైన రేపు ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? రేపు సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి నోవెటల్ హోటల్లో ఈ సమావేశం జరగనుంది. 4 కీలకమైన అంశాలపైన సీఎల్పీలో చర్చించనున్నారు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమైండ్లు, ఎస్సీ వర్గీకరణ, ఈ 4 అంశాలపైన చర్చించాలని సీఎల్పీకి సంబంధించినటువంటి ఎజెండా కూడా ఖరారైంది. ఈ 4 అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదివరకే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది. ఇది రిపీటెడ్ గా అవుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి సీఎల్పీ సమావేశంలో దీనిపైన సీరియస్ గా చర్చించాలి. ప్రజల్లోకి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వెళ్లాలంటే ఏ విధమైన కార్యక్రమాలను రూపొందించుకోవాలి, ఏ విధమైన స్ట్రాటజీని ప్లే చేయాలనే అంశానికి సంబంధించి రేపు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇటు సంక్షేమ పథకాల విషయంలో గానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో గానీ ప్రభుత్వం ఎంత గొప్ప పనులు చేస్తా ఉన్నప్పటికీ రావాల్సినంత మైలేజ్ రావట్లేదు. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల్లోకి వెళ్లి తాము చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వివరించలేకపోవడమే ప్రధాన కారణమని ప్రభుత్వం ఒక ఫైండ్ అవుట్ చేసింది. ఈ విషయాన్ని అధిగమించాలని ముఖ్యంగా ఇటు సోషల్ మీడియాకి సంబంధించి కూడా ప్రభుత్వం వెనుకంజలో ఉంది. ఇటు ప్రతిపక్షాలు దాడి చేస్తా ఉన్న ప్రధాన ప్రభుత్వం దీన్ని తిప్పికొట్టడంలో విఫలమవుతుంది. దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా జరగనుంది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు కాంగ్రెస్ పార్టీగా కొన్ని ఇంటర్నల్ సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేలో ప్రభుత్వం పనితీరు పైన, అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పైన ప్రజల్లో ఉన్నటువంటి రెస్పాన్స్ తెలుసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా రేపు సీఎల్పీ సమావేశంలో జరగనుంది. మొత్తానికైతే ఈ సీఎల్పీ సమావేశం చాలా కీలక సమావేశం కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా రావాలని ప్రభుత్వ విప్పులు ఇప్పటికే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మెసేజ్ కూడా పంపించారు. ఇటు గాంధీ భవన్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా కాల్స్ కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ సమావేశానికి రావాల్సిందిగా కోరుతున్నారు. ఇక రేపు జరగనున్నటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన తర్వాత దానికి అనుగుణమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రచారం చేయవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.